హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు థియేటర్ బాబు ఛానల్. నా వీడియోస్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తారో నా సబ్స్క్రైబర్స్కి చాలా చాలా థ్యాంక్స్. చాలా మెసేజెస్ వచ్చాయి, బ్రో వీడియోస్ చేయడం లేదు, ఏమైపోయావు ఏంటి అని. సారీ బ్రదర్స్, కొన్ని పర్సనల్ వర్క్స్ వల్ల వీడియోస్ డిలే అవుతున్నాయి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వస్తే ప్రీవియస్ వీడియోస్ కొన్ని చూసి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీలానే థియేటర్స్ అంటే ఇష్టమైన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోస్ని కొంచెం షేర్ చేయండి. శ్రీ లీలామహల్ థియేటర్ వైజాగ్లో ఈ థియేటర్కి ఉన్న చరిత్ర ఏ థియేటర్కి లేదు. 60+ ఇయర్స్ బ్యాక్ స్టోరీ ఉన్న ఈ థియేటర్ వైజాగ్లో ఇప్పటికీ బలంగా చాలా స్ట్రాంగ్గా అండ్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఎన్నో ఫేమస్ థియేటర్స్ ఉండేవి వైజాగ్లో, కొన్ని క్లోజ్ చేసినా మరి కొన్ని మల్టీప్లెక్సెస్ చేసేసారు. బట్ ఈ థియేటర్ అలా నిలబెట్టారంటే నిజంగా గ్రేట్. ఈ థియేటర్ కరెక్ట్గా ఏ ఇయర్ ఏ డేట్లో స్టార్ట్ అయిందో తెలియదు, కానీ రెనోవేట్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసిన శక్తి మూవీతో రెనోవేషన్ అయింది. అప్పుడు రీల్ ప్రొజెక్టర్ నుంచి డిజిటల్ శాటిలైట్కి చేంజ్ అయ్యారు. అండ్ వైజాగ్కి ఫస్ట్ ఏసీ థియేటర్ కూడా ఇదే. అండ్ 6 months బ్యాక్ క్లోజ్ అయిన ఈ థియేటర్ రీసెంట్లీ 4K డాల్బీ అట్మాస్తో కంప్లీట్గా రెనోవేషన్ చేసి సంక్రాంతికి వస్తున్న మూవీతో Jan 14th రీఓపెన్ చేశారు. ఇంకా థియేటర్లో చాలా చాలా చేంజెస్ చేశారు. ఏం చేంజెస్ చేశారు, సౌండ్ సిస్టమ్ ఎలా ఉంది, సిట్టింగ్ ఎలా ఉంది, ఏం ప్రొజెక్టర్ యూజ్ చేస్తున్నారు, ఇలా ఇన్డెప్త్గా వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ వర్క్ అండ్ పార్కింగ్ అనేది ఏం చేంజ్ చేయలేదు. పార్కింగ్ స్పేషియస్గానే ఉంది. బైక్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్ రెండింటికి మంచి స్పేస్ ఉంది. థియేటర్ అంతా హౌస్ఫుల్ అయినా ఏం ప్రాబ్లం లేదు. ఇంకా ఇంటీరియర్ అయితే కంప్లీట్గా రెనోవేట్ చేశారు. యాక్చువల్లీ థియేటర్ కన్స్ట్రక్షన్ కంప్లీట్గా చేంజ్ చేశారు. ఇప్పుడు ప్రొజెక్టర్ ఉన్న ప్లేస్పై స్క్రీన్ ఉన్న ప్లేస్పై ప్రొజెక్టర్ ఉంది. ఇంటీరియర్ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. థియేటర్ అంతా గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో రెడ్ కలర్ స్ట్రిప్ లైన్స్ దగ్గర యాంటిక్ పీస్ ఆఫ్ గోల్డ్ కలర్ లైట్స్ పెట్టడం అనేది థియేటర్కి చాలా అట్రాక్టివ్నెస్ తెచ్చింది. అండ్ సిట్టింగ్ కలర్ కూడా రెడ్ కలర్ పెట్టారు. యాక్చువల్లీ రెడ్ కలర్ వల్ల ఈ థియేటర్కి చాలా అందం వచ్చింది. అండ్ సిట్టింగ్ కంఫర్ట్ అయితే వైజాగ్లో నేను చూసిన బెస్ట్ కంఫర్ట్ ఉన్న సీటింగ్స్లో ఈ థియేటర్ ఒకటి. ఈ థియేటర్లో ప్రీమియం సీటింగ్స్ అన్నిటికీ పుష్ బ్యాక్ టైప్ ఆఫ్ సీట్స్ వేసారు. అడ్రస్ కానీ ఫ్రంట్ అండ్ బ్యాక్ పుష్ కానీ అస్సలు నోట్ చేసి చెప్పడానికి లేదు. ఇట్స్ టూ కంఫర్ట్ అండ్ స్మూత్. అండ్ టాప్ రోలో సోఫాస్ అలైన్ చేశారు, లెదర్ టైప్ ఆఫ్ సోఫాస్. కంఫర్ట్ అయితే మస్తుంది. అండ్ లెగ్ స్పేస్ కూడా బాగుంది, అస్సలు ఏం ఇబ్బంది లేదు. అండ్ హెడ్ డిస్టర్బెన్సెస్ అనేది అస్సలు లేదు. థియేటర్ అంతా స్టెప్ బై స్టెప్ ఫార్వర్డ్తో అలైన్ చేశారు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ థియేటర్కి ప్రీమియం సీట్స్ ఒక హైట్ 3 feet 9 inches ఉంది. 6 feet ఉన్న పర్సన్ మీ ముందు సీట్లో కూర్చున్నా సినిమా చూస్తున్నప్పుడు మీకు వెనకాల హెడ్ అనేది డిస్టర్బెన్స్ రాకుండా హ్యాపీగా చూడొచ్చు. అండ్ సిట్టింగ్ ఒక క్వాంటిటీ వచ్చేసరికి థియేటర్కి టోటల్గా 526 సీటింగ్స్ ఉన్నాయి, ఇంక్లూడెడ్ సోఫాస్. నాన్ ప్రీమియం 131 సీటింగ్స్, ప్రీమియం 371 అండ్ సోఫాస్ 24 ఉన్నాయి. యాక్చువల్లీ ఇంతకుముందు సీటింగ్ కెపాసిటీ మీద ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది. ఇంతకుముందు 700+ సీటింగ్ కెపాసిటీ ఉండేది, ఇప్పుడు 526 సీటింగ్స్ చేశారు. ఇంతకుముందు సీటింగ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పుష్ అయ్యేవి కావు, ఇప్పుడు సీటింగ్స్ చేంజ్ చేయడం వల్ల కెపాసిటీ తగ్గింది. ఇంక ఈ థియేటర్ సౌండ్ అండ్ ప్రొజెక్షన్ కోసం మాట్లాడే ముందు ఈ వీడియోని కొంచెం లైక్ చేయండి. మీరిచ్చే లైక్స్ అండ్ కమెంట్స్ వల్లే నాకు వీడియోస్ చేయడానికి మంచి ఎనర్జీ వస్తుంది. సో ప్లీజ్ లైక్ ద వీడియో. ఇంకా సౌండ్ విషయానికి వస్తే వైజాగ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్గా ఇది కూడా ఒకటి డెఫినెట్లీ అవుతుంది. బేస్ కానీ వోకల్స్ కానీ అన్నీ అదిరిపోయాయి. థియేటర్లో టోటల్గా 46 సరౌండ్ స్పీకర్స్ ఉన్నాయి, ఇంక్లూడెడ్ టాప్ అట్మా స్పీకర్స్. రైట్ సైడ్ 10 స్పీకర్స్, లెఫ్ట్ సైడ్ 10 స్పీకర్స్ అండ్ బ్యాక్ సైడ్ 6 స్పీకర్స్ ఉన్నాయి. అండ్ టాప్ అట్మాస్ 20 స్పీకర్స్ ఉన్నాయి. సబ్ ఊఫర్స్ టోటల్గా 12 ఉన్నాయి. స్క్రీన్ దగ్గర 8 సబ్ ఊఫర్స్ అండ్ సైడ్ సబ్ ఊఫర్స్ 4 ఉన్నాయి. అండ్ స్పీకర్స్ కంపెనీ వచ్చేసి ఇంటర్నేషనల్ బెస్ట్ స్పీకర్ బ్రాండ్ అయిన ఎమినెన్స్ కంపెనీ స్పీకర్ యూజ్ చేస్తున్నారు. సబ్ ఊఫర్స్ వచ్చేసి JBL కంపెనీవి యూజ్ చేస్తున్నారు.
స్క్రీన్ బ్యాక్ సైడ్ HF3, మిడ్ 3 అండ్ LF3 స్పీకర్స్ ఉన్నాయి. సౌండ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. థియేటర్లో సినిమా చూస్తున్నంతసేపు ఒక మంచి ఫీల్ ఇచ్చింది. అండ్ థియేటర్కి టోటల్గా 15 యాంప్లిఫైర్స్ ఉన్నాయి అలాంగ్ విత్ డాల్బీ ప్రాసెసర్. డాల్బీ CP950 ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు. ఇది లేటెస్ట్ ప్రాసెసర్. యాజ్ యూజువల్ ఇది 5.1 అండ్ 7.1 ఫార్మాట్స్తో పాటు అట్మాస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ QSC కంపెనీ యాంప్లిఫైర్స్ యూస్ చేస్తున్నారు. ఈ థియేటర్ యొక్క ఛానల్ పార్ట్నర్ క్యూబ్ కంపెనీది. ఇంకా స్క్రీన్ విషయానికి వచ్చేసరికి స్క్రీన్ యొక్క సైజ్ వచ్చేసి 49:19. స్క్రీన్ పెద్ద స్క్రీన్ అవ్వడమే కాక ఇది స్లైట్ కర్వ్డ్ స్క్రీన్ కూడా అవ్వడం బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయ్యింది. అండ్ ఈ థియేటర్కి క్రిస్టీ 4420XE 4K ప్రొజెక్టర్ యూజ్ చేస్తున్నారు. ఈ ప్రొజెక్టర్ ల్యాంప్ బేస్డ్ ప్రొజెక్టర్. 4K 120fps ఫార్మాట్ వరకు ఈ ప్రొజెక్టర్ సపోర్ట్ చేస్తుంది. నాకు ఈ థియేటర్లో ప్రొజెక్టర్ రూమ్ వెళ్ళడానికి యాక్సెస్ ఇవ్వలేదు. నేను ఇంకో థియేటర్లో ఉన్న సేమ్ ప్రొజెక్టర్ వీడియో అటాచ్ చేశాను, ఒకసారి చూడండి. ఈ ప్రొజెక్టర్కి మెయిన్ అడ్వాంటేజ్ ల్యాంప్ డ్యూరబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. డ్యూరబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల స్క్రీన్ యొక్క బ్రైట్నెస్ రెడ్యూస్ అనేది అంత తొందరగా అవ్వదు. అదండి ఈ థియేటర్ కోసం ఒక్క ముక్కలో చెప్పాలంటే వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. అదే మ్యాటర్. మీరు ఆల్రెడీ ఈ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే మీకు ఈ థియేటర్ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.